హాయ్ అండి. మళ్ళొక మినీ బ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. ఏంటి ఏదో తింటుందనుకుంటున్నారా? అవునండి. ఈ మధ్య మనం హెల్త్ మీద కొంచెం ఫోకస్ పెడుతున్నాము. సో, అందుకోసమని ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం నైటే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది నైట్ అందరు తిన్న తర్వాత మిగిలిన అన్నంలో ఒక గ్లాసు నీళ్ళు, సగం గ్లాసు వేడి వేడి పాలు పోసి మంచిగా కలుపుకొని అందులో ఒక 2 స్పూన్లు పెరుగేసి మళ్ళీ కలిపి అందులోనే కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిర్చి కూడా ఒక 4 తరిగి వేసి పక్కన పెట్టాను. సూపర్ రెసిపీ ఇదైతే. మార్నింగ్ అయితే అలా పెరుగు తోడుకొని మనకి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా చద్దన్నం అయితే రెడీ అయిపోతుంది. అలాగే మనము డైలీ ఒక జ్యూస్ అయితే లిక్విడ్‌లో తీసుకోవాలనుకుంటున్నాము. అది మార్నింగ్ టైంలో, నైట్ టైంలో అయితే మార్నింగ్ టైంలో అయితే ఇలా ఈ మధ్య మనకి బ్లడ్ చాలా తక్కువ ఉందని తెలిసింది. అందుకోసమే నేను ఈ జ్యూస్ తీసుకుంటున్నాను. దీనికి కాంబినేషన్‌గా ఇలా చద్దన్నం చాలా బెనిఫిట్. అప్పట్లో మన తాత ముత్తాతలు ఇదే తిని అంత బలంగా ఉన్నారు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా. సో, అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు నేను ఫాలో అయిపోతున్నాను. మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, వడ, దోస, పూరి, పొంగల్ ఇవన్నీ తినే బదులు ఇలా చద్దన్నం తింటే బెటర్. చూశారు కదా, జ్యూస్ అయితే లిక్విడ్ తర్వాత తీసుకుంటాను. ముందైతే మంచిగా చద్దన్నం అయితే తినేస్తున్నాను. ఇంట్లో అందరికీ పెట్టేసి తర్వాత నేను కూడా ఇలా పెట్టేసుకొని తిన్నాను. ఇందులో ఉన్న పచ్చిమిర్చి ఉంటా చూడండి, నజ్జుకుంటే ఎంత బాగుందో టేస్ట్. మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ ఇంకా బాగుంది. మార్నింగ్ మాత్రమే మనం ఉప్పు కలుపుకోవాలి. సో, నైట్ అయితే కలపొద్దు. ఇలా చద్దన్నం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఉప్పు కలుపుకొని అది మంచిగా కలుపుకొని తింటే జ్యూసీగా చాలా బాగుంది. సో, ఈ చద్దన్నం తిన్న తర్వాత ఇంట్లో పనంతా చేసేలోపు ఇది అరిగిపోతుంది. ఇది అరిగిపోయిన తర్వాత మనం చేసుకున్న బీట్రూట్ జ్యూస్ అయితే తాగేస్తాను. కొన్ని గిన్నెలు ఉండే కదా, క్లీన్ చేసి పని అయితే అయిపోయింది. ఇప్పుడు కిచెన్ క్లీన్గా ఉంది. అలాగే ప్రశాంతంగా మన జ్యూస్ కూడా తాగేయచ్చు. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్ అండి, ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. చూసి అలా వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ ఇచ్చి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.